సంసారాలే కాకుండా సమాజం గురించి కూడా మాట్లాడండి. ఒక హిందువుని అతి దారుణంగా కొట్టి చంపారు, దీని గురించి స్పందించండి అక్క. వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేము అట్టు పెట్టాము, మీరు అట్టున్నారు పెట్టగలరా అని చెప్పి రెచ్చగొడుతున్నారు. మనం రెచ్చిపోకూడదు అయ్యా, ఎందుకంటే మన ఊరికి ఒక పొలిమేరు ఉంది, పొలిమేరుకు ఒక పోలేరు ఉంది. పోలేరు ఒకరికి 100 మందిని బలి తీసుకుంటుందయ్యా. డెమో చూశారు కదయ్యా, ఒక ఆడపిల్ల కన్నీటికి పాకిస్తాన్ వణికిపోయింది, ప్రకృతి కూడా వణికిచ్చేసింది. మన పోలేరు పాకిస్తాన్ని పక్కకు తొలగించే పనిలో ఉందయ్యా. ఈ బంగ్లాదేశుడు కూడా వచ్చి నేను కూడా వెళ్ళిపోతానని మన పోలేరు కత్తికి ఎదురెళ్తున్నాడు. ఖచ్చితంగా రిజల్ట్ బాగా వచ్చిద్దయ్యా, కాకపోతే కొద్దిగా టైం పట్టింది. ఇక మన కన్నవాళ్ళు ఉన్నారు చూసారా, పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఫారిన్ పంపిస్తున్నారు డాలర్స్ కోసం. ఇప్పుడు వీళ్ళు పోయినా వాళ్ళకి వీసా దొరికితే వస్తారు, లేకపోతే లేదు. ఉన్న చోటే వ్యవసాయం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, బిడ్డలు మన కళ్ళ ముందే ఉండాలి అనే ఆలోచన లేకుండా పరిగెత్తి పాలు తాగాలని పరాయి దేశాలకు పంపించి బిడ్డల ప్రాణాలు కోల్పోయేలాగా చేస్తున్నారు. ఇక మనలో ఐకమత్యం ఉంది చూసావా, అబ్బాబ్బా ఆ ఐకమత్యం అవతలోడికి అవకాశం ఇచ్చేలా చేస్తున్నారు. మొన్న ఈ మధ్య భారతమాతకు జై అంటే, లేదు నా దేవుడికి తప్ప ఎవరికి చెప్పను అని అంటున్నారు. ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్ పక్కన పడేసి ఒక ఇండియన్గా ఒక ముద్ర ప్రతి ఒక్కరికి గుద్దితే పరాయి దేశముడు మన దేశంలో బతకాలన్నా ముద్ర ఉండాలన్నమాట. లేదు ఏదైనా పని మీద వస్తే, ఏ పని మీద వస్తున్నాడు, ఎన్నాళ్ళు ఉంటాడు, ఆ టైం మించుంటే యాక్షన్ తీసుకోవాలి. అవతలోడు ఎంత గట్టిగా ఉన్నాడో మనం కూడా అంతే గట్టిగా ఉంటే మన బతుకులు బాగుంటాయి అయ్యా. అర్థమైందా అయ్యా? ఏదైనా కొద్దిగా టైం పట్టిద్ది, ఖచ్చితంగా రిజల్ట్ బాగుంటుంది. నాకు తెలిసి ఈ హిందూ ముస్లిం పక్కన పెట్టేసి అందరం నేను మీరేంటి అని అంటే, మేము ఆ కులం అని చెప్పకుండా ఇండియన్ అని చెప్పేలాగా ఉంటే మన బ్రతుకులు ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. అది నేను చెప్పిన మాటల్లో, నేను మాట్లాడే మాటల్లో ఏమన్నా తప్పుంటే క్షమించండి.